హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ నియర్లీ ఒక 10 to 15 డేస్ తర్వాత మళ్ళీ ఇంట్లో కుక్ చేస్తున్నాను అనమాట. అందుకని చెప్పి అసలు గ్రోసరీ బాక్స్లో ఏమేమి ఉన్నాయా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నా. ఐ హ్యావ్ ఏ వర్స్ట్ హ్యాబిట్. ఏంటనంటే, నాకు ఏదైనా ఐటెం కుక్ చేయాలని అనిపిస్తే దానికి సరిపడే ఇంగ్రీడియంట్స్ ఏమి లేకపోయినా వెంటనే డీమార్ట్కి కానీ గ్రోసరీ షాప్కి కానీ వెళ్ళి మళ్ళీ గ్రోసరీస్ అన్నీ రీఫిల్ చేసేస్తూ ఉంటా. అలా చాలా వేస్టేజ్ అవుతుందని చెప్పి రీసెంట్గానే రియలైజ్ అయ్యాను. అండ్ ఈ హ్యాబిట్ ఎప్పటికప్పుడు మార్చుకోవాలనుకుంటున్నా, బట్ అలా నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నా. బట్ ఈసారి మాత్రం చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఆ గ్రోసరీ బాక్స్ అంతా ఎంప్టీ అయ్యే వరకు అస్సలు డీమార్ట్కి వెళ్ళకూడదు, స్టాక్స్ రీఫిల్ చేయకూడదు అని చెప్పేసి. అందుకే ఉన్న వాటితోనే కుక్ చేయాలని చెప్పి అవి మొత్తం ఒకసారి చెక్ చేసుకున్నా ఏం కుక్ చేయాలా అని. అండ్ ఫైనలీ ఈ వీడియోలో అయితే మీరు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్టోరీ చూసేయండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలా ఏదో ఒక రిఫ్రెషింగ్ డ్రింక్తోనే స్టార్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ స్ప్రౌట్స్ కానీ లేదనంటే ప్రోటీన్ షేక్స్ కానీ ఆరెల్స్ ఫ్రూట్స్ కానీ ఇవే తీసుకుంటూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కుక్ చేసిన బ్రేక్ఫాస్ట్ అసలు ప్రిఫర్ చేయట్లేదు. ఈ మధ్యలో కొంచెం హెల్త్ కాన్షియస్నెస్ పెరిగిందనమాట. హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అని చెప్పేసి ఫుడ్ కూడా కొంచెం హెల్తీగానే తీసుకుంటున్నాం. బట్ అప్పుడప్పుడు టమ్మీని కూడా హ్యాపీ చేయాలి కాబట్టి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మన రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్లు కుక్ చేస్తూ ఉంటాను. ఈరోజు అయితే మా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఓట్స్ దోశ కాంబినేషన్ టొమాటో కొత్తిమీర చట్నీ. అండ్ ఈ దోశ అండ్ టొమాటో కొత్తిమీర చట్నీ కాంబినేషన్కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది కదా. ఎస్పెషల్లీ మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది. జస్ట్ అలా టమాటోస్ అన్నీ మగ్గిపోయిన తర్వాత మిక్సీ చేసేసుకోవడమే. అండ్ ఓట్స్ దోశ కోసం ఇలా ఓట్స్ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఈ పౌడర్ ఉంటే కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట బ్రేక్ఫాస్ట్ చేయడం. ఇడ్లీ కానీ దోశ కానీ ఇన్స్టెంట్గా యూస్ చేసుకొని మిక్స్ చేసుకొని వేసేసుకోవచ్చు. జస్ట్ కొంచెం ఓట్స్ని రోస్ట్ చేసుకొని వాటిని మిక్సీలో పౌడర్ చేసుకొని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవడమే. అండ్ ఈ వీడియోలో నేనైతే ఆల్రెడీ లెఫ్ట్ ఓవర్ దోశ బ్యాటర్ ఉంది, దాంట్లోనే అగైన్ కొంచెం ఓట్స్ పౌడరు అండ్ రాగి పిండి కూడా మిక్స్ చేస్తున్నా. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని దోశ బ్యాటర్ లాగా బాగా మిక్స్ చేసుకొని దీంతో ఈజీగా దోశలు వేసేసుకోవచ్చు. ఇవి కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి. అండ్ నాకు ప్లెయిన్ దోశ అస్సలు నచ్చదు, అందుకనే దీంట్లో ఏదో ఒక ఫిల్లింగ్ ఉండాలి. ఎయిదర్ ఇలా వెజిటబుల్స్ ఫిల్లింగ్ కానీ, వెజిటబుల్స్ ఏమీ లేకపోతే జస్ట్ ఆనియన్ అండ్ మిర్చి అయినా ఉండాలి. బట్ చాలామంది ప్లెయిన్ దోశ లవర్స్ కూడా ఉంటారు కదా. ఇఫ్ యూ గైస్ ఇంట్రెస్టెడ్, మీకు ఏ టైప్ ఆఫ్ దోశ ఇష్టమో కమెంట్ చేయండి. అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.